ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరకపోతే రాత్రి రాగి పాత్రలో నీళ్ళు పోసుకొని పొద్దున్నే తాగండి. అలాగే రవిగ్రహ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని రోజు కూడా పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలుపెట్టినా ఆదివారం రవిహోరలో మొదలుపెట్టండి. పొద్దున్నే రవిహోర ఉంటుంది ఆదివారం నాడు. అలాగే ఎర్రని వస్త్రంతో కూడుకున్నటువంటి పంచె కండువాని మీ బ్రాహ్మణులకు కానీ, పురోహితులకు కానీ దానం చేయండి. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల ధరించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీ పుట్టినరోజు వస్తుందో, ఆ పుట్టినరోజు నాడు అన్న సంతర్పణ చేయండి. లేదా పేదవారికి అన్నం పెట్టండి. లేదా అనాథ శరణాలయంలో అన్నదానం చేయండి. అలాగే భగవంతుడికి ఎరుపు రంగు పుష్పాలతో ప్రతిరోజు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. మందారం పుష్పాలు లాంటి వాటితోటి. అలాగే మేనమావలని, ఆడపడుచుల్ని విపరీతంగా గౌరవించండి. వాళ్ళని ఎక్కువగా సేవించండి. ఆదివారం రోజున శివుడికి అభిషేకం జరిపించుకోండి. మీకు చాలా బాగుంటుంది. అలాగే గోధుమలు కానీ, ఎర్ర రంగు పుష్పాలతోటి కానీ ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ గులాబీ పుష్పమాలను సమర్పించడానికి ప్రయత్నం చేయండి. పేద బ్రాహ్మణుడికి పచ్చని వస్త్రాన్ని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కేజింపావు పెసలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారం కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని రకాల ప్రాంతాలు ఉంటాయి కదా, కొన్ని రకాల ప్రాంతాల్లో ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా మీకు బాగా ఏదైనా సేవ చేయాలనిపిస్తే కనుక సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి బుధవారం నాడు కూడా ఏదైనా గణపతి ఆలయంలోకి వెళ్ళి గరిగెడ్డని పూజ చేయడానికి కానీ, పూజించడానికి కానీ ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితంలో మీకు చాలా బ్రహ్మాండమైన అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఇక హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కన్యా రాశి అవుతోంది. మీ రాశికి అధిపతి ఎవరు అంటే కనుక బుధుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి అక్షరాలు పు, షం, నా, ట అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు పెట్టాలి మీకు. మీ నక్షత్ర గణం దేవగణం. మీ నక్షత్ర జంతువు దున్నపోతు. మీ నక్షత్ర నాడి ఆదినాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం చంద్రుణ్ణి, బుధుణ్ణి పూజ చేస్తే మీకు చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం అంటే ఎవరంటే కనుక అమ్మవారిని, అలాగే విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధన చేస్తే మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు ఆచరించవలసినటువంటి ఆచార సాంప్రదాయం ఏమిటంటే కనుక ప్రతి